శ్రీనివాస్ గారు ప్లీజ్ కోఆపరేట్. కార్తిక్ గారు, జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నాం. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు కాంగ్రెస్ లో? ప్రతిపక్షాలు మాట్లాడితే అబద్ధాలు అంటారు, సొంత పార్టీ వాళ్ళు మాట్లాడితే ఆవేశం అంటారు, మరి ప్రజలు మాట్లాడితే ఏమంటారు? ఆధారాలు లేవు అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. మీ రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడాడు కదా అంటే, మీ కవిత ఇలా మాట్లాడింది కదా అంటే ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ఇప్పుడు కామెంట్ పూర్తిగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రమే. ఆ రాజగోపాల్ రెడ్డి మాట్లాడు ఏంటి, వాళ్ళలో ఉన్న వర్గ విభేదాల గురించి మాట్లాడితే అది పార్టీ వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యం అనుకోవచ్చు. కానీ అవినీతి గురించి మాట్లాడాడు కాబట్టి అది ప్రజలకు సంబంధించిన అంశం. అవినీతి జరిగిందా లేదా, మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నప్పుడు అవినీతి జరిగిందా లేదా, ఇది ఇంతవరకే ప్రశ్నకు సమాధానం స్ట్రైట్ గా ఉండాలి. మీ కవిత మాట్లాడింది కదా అంటే, కవిత మాట్లాడిన విషయాలు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు 2023 ఎన్నికల ముందు మాట్లాడారు, ప్రజలు నమ్మారు, కాంగ్రెస్ పార్టీ కోటేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అది అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అవినీతి అనేది చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళకి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి అనేది మాత్రమే పాయింట్. ఇప్పుడు ఏదైనా ఉంటే కాంగ్రెస్ చేయగలిగితే బీఆర్ఎస్ చేసిన అవినీతిని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. ఆ డబ్బుని ఆ పనిలో లేరు, ఆ పనిలో మీరు లేరు. 2 సంవత్సరాలుగా మీరు ఫెయిల్ అయ్యారు. ఎందుకనంటే మీకు క్వశ్చన్ కి సమాధానం ఉండాలి తప్ప క్వశ్చన్ ఉండకూడదు. నేను అనేది ఆ పాయింట్. నేనేమన్నానంటే ఏదైనా ఉంటే బీఆర్ఎస్ అవినీతి ఇప్పుడు కాంగ్రెస్ నిరూపిస్తే మంచిదే. నిజానికి అవినీతి చేసిన డబ్బుని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచితే మంచిదే. నిజానికి భూములు కబ్జా చేయడం జరిగితే దాన్ని స్వాధీనం చేసుకుంటే మంచిదే. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలకి ఇవాళ మంత్రులు అవినీతి పరులయ్యారు, ప్రభుత్వం అవినీతిమయంగా ఉంది, దాన్ని ఇంకొక ఎమ్మెల్యే సమర్థించాడు. ఒక ఎమ్మెల్యే చెప్పాడు, ఇంకొక ఎమ్మెల్యే సమర్థించాడు. ఎస్, మా ప్రభుత్వం అవినీతి జరుగుతుంది, కాకపోతే అవినీతి అధికారులు చేస్తున్నారని, అంటే అధికారుల మీద ముద్రేశాడు కానీ అవినీతి జరగట్లేదని చెప్పలేదు. సో అవినీతి జరుగుతుందన్న విషయం చెప్పారు. కళ్ళ ముందు 22A అవినీతి కనపడుతుందండి. నిషేధిత భూముల్ని నైట్ మీ భూమి నిషేధిత భూముల్లోకి జాబితాలోకి వెళ్ళిద్ది. అది ఎందుకు పోయిస్తారని ఎవరికి అర్థం కాదు. ఈ రోజు మీ పేరుతో ఉంటది, నైట్ నిషేధిత భూములు 22Aలోకి పోయింది. మళ్ళీ ఆ 22Aలో నుంచి బయటకు రావాలంటే రాజకీయ నాయకులు లంచాలు, ఇది క్లియర్ గా కనపడుతుంది, గ్రౌండ్ లో కనపడుతుంది. మీరు ఏ హైదరాబాద్ సరౌండింగ్స్ లో రేటు కల భూమి ఉన్న ఏ గ్రామంలో కన్నా పోయి చూడండి, ఇది నిజమా కాదో తెలిసిపోయింది. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. మళ్ళా అవతరాలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. కాంగ్రెస్ జెండాలు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. ఇది నిజం. దానికి ఏదైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి. మంచి అధికారం వచ్చింది, తెలంగాణ ఇచ్చిన పార్టీకి 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. దీన్ని కాపాడుకొని సర్వే చేసుకుంటే ఈ తెలంగాణలో అధికారాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ సాధించవచ్చు, లేదా ఇంకో చోట సాధించుకోవచ్చు. ఇప్పుడు కర్ణాటక అధికారం కాంగ్రెస్ కి తెలంగాణ పనికొచ్చింది కదా, తెలంగాణ అధికారం ఇంకో స్టేట్ పనికొచ్చింది. కానీ ఇది ఏ విమర్శ చేసినా ఇది ప్రతిపక్షాల విమర్శ. ప్రజలు ఏదైనా ఆరోపణ చేస్తే దీనికి ఆధారాలు లేవు, లేదా ప్రశ్న అన్నట్టు ఉంటే అది మీకే నష్టం. ఎప్పుడైనా ఒక విషయాన్ని నిజాన్ని ఆహ్వానించాలి, సమీక్ష చేసుకోవాలి, దాన్ని మార్చుకోగలిగే అవకాశం ఉంది. ఇంకా ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, 2020 దాకా ఎన్నికలు లేవు. సో ఇప్పుడు ప్రభుత్వం మీద వచ్చే తప్పులు, ప్రభుత్వంలో వచ్చే విమర్శలు, చేసిన తప్పులు, వీటన్నిటి సరిదిద్దుకోవడానికి మీకు అవకాశం ఉంది. సరిదిద్దుకోండి. కార్తిక్ గారు, ఇంకొక అంశం కూడా మనం చూస్తే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు, పాత కాంగ్రెస్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు, కొత్తగా వచ్చిన నాయకులు అసలు కీలక పదవుల్లో ఉన్నారు, వాళ్ల వల్లే తలనొప్పులు వస్తున్నాయంటూ మాట్లాడారు. అక్కడ ఇండైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని, పొంగులేటిని, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న కొన్ని కీలక శాఖలను టార్గెట్ చేసినట్టుగా కనిపించట్లేదా? ఆయన టార్గెట్ చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేయడం అనేది వాళ్ళకి కొత్తగా, మొదటి టార్గెట్ చేస్తున్నాడు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిని ఎంత టార్గెట్ చేయాలో అంత టార్గెట్ చేశాడు. తర్వాత మళ్ళీ అదే రేవంత్ రెడ్డితో రాజీ పడ్డాడు, మళ్ళీ అదే రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేశాడు, మళ్ళీ అదే రేవంత్ రెడ్డితో రాజీ పడ్డాడు. ఇది మళ్ళీ ఇప్పుడు కామెంట్ చేస్తాడు, మళ్ళీ రేపు రాజీ పడతాడు. ఇవన్నీ వద్దండి. వాళ్ళు రాజీ పడతారు, కామెంట్ చేస్తారు. ఇది పక్కన పెడితే అతను చేసిన ఆరోపణలో ఉన్న నిజాలు, అంటే కోపం వచ్చినప్పుడు బయటకు వస్తాయి కదా కొన్ని నిజాలు, ఆవేశం వచ్చినప్పుడు బయటకు వస్తాయి కదా కొన్ని నిజాలు. ఇప్పుడు ఆవేశంలో ఉన్నటువంటి విషయాల మీద మాట్లాడుకుందాం. ఆ కోమటి రాజగోపాల్ రెడ్డి చేశాడు కాబట్టి కాదు, ఆ విషయాలు అదే అతను చేసిన ఆరోపణలు, అది కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే చేశాడు కాబట్టి చేసినటువంటి ఆరోపణలు నిజం ఉందా లేదా, రాజగోపాల్ రెడ్డి అబద్ధమా, రేవంత్ రెడ్డి అబద్ధమా? ఇప్పుడు ఒకవేళ ఆరోపణలు కావాలని మంత్రి పదవి కోసం చేస్తే రాజగోపాల్ రెడ్డి అబద్ధం, లేదు
ప్రభుత్వంలో తప్పు జరుగుతుందంటే రేవంత్ రెడ్డి అబద్ధం. Yeah. ఈ ఇద్దరు రెడ్డిలో ఏ రెడ్డి అబద్ధం అంటే తేలాలి ఇప్పుడు. రైట్ సార్.